పరిశుద్ధాత్మ లేకుండా చేసే వేద పఠనమే కాదంట. పరిశుద్ధాత్మ లేకుండా చేసే ప్రార్థన అంట. ఏమంటే చీకట్లో దీపం వెలిగించకుండా నాణ్యం వెతుక్కుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుందంట మన బ్రతుకు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి, వాక్యం చదివే విషయంలో ఆసక్తి, పని చేసే విషయంలో, అలాగే ప్రేమ చూపించే విషయంలో. మీకు మొత్తం టోటల్గా చెప్పింది ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ పని చేయనా చేయండి. ఎలా చేయండి? మీరు టిఫిన్ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు? ఆసక్తిగా చేయండి. దేవునికి స్తోత్రం. భోజనం తినేటప్పుడు కూడా ఆసక్తిగా తినండి. మీరు ఏంది చేయండి, అది ఆసక్తిగా చేయండి. అద్భుతంగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. అట్టి ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితం, అభిషేకం మీ అందరిలో కూడా సంపూర్ణంగా ప్రభు అనుగ్రహించును గాక.